తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 4 గంటల సమయానికి తెలంగాణలో 50% వరకు పోలింగ్ నమోదైంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన సొంత గ్రామమైన సిద్దిపేట జిల్లా చింతమడకలో సతీ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేసీఆర్ తో పాటు హరీష్ రావు, టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి చింతమడకకు వెళ్లారు. ముఖ్యమంత్రి తనయుడు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బంజారాహిల్స్ నందినగర్లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు సోమాజిగూడ ఎంఎస్ మక్తాలోని అంగన్వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఎంపీ కవిత దంపతులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోతంగల్ పోలింగ్ బూత్లో ఎంపీ కవిత దంపతులు ఓటేశారు. పట్టణ ప్రాంత ఓటర్లు ఓటు వేయకపోవడం పట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అన్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు సిద్దిపేటలోని పోలింగ్ బూత్లో ఉదయాన్నే కుటుంబ సభ్యులతో కలిసి చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తన మిత్రులతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని తన స్వగ్రామమైన కొదురుపాక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు కొందరిపై టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిపై ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. మరోవైపు సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ టీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. తనిఖీల్లో పట్టుబడ్డ 8 కోట్ల రూపాయల కిషన్ రెడ్డివే అని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. నిజామాబాద్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్